హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈ వీడియోలో మనం 1 to 100 స్క్వేర్స్ అనేవి ఎలా సాల్వ్ చేయొచ్చో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మనకి అందరికీ 1 to 10 స్క్వేర్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి టేబుల్స్ నేర్చుకుంటాం కాబట్టి 1 to 10 టేబుల్స్లోనే 1 to 10 స్క్వేర్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి. ఒకసారి చూద్దాం. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 square 25, 6 square 36, 7 square 49, 8 square 64, 9 square 81, 10 square 100. సో ఈ విధంగా సింపుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా 1 to 10 టేబుల్స్లో ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనము 11 to 20 స్క్వేర్స్ అనేవి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చో సింపుల్గా 3 సెకండ్స్లో కూడా చెప్పేయచ్చు, అంత సింపుల్గా ఉంటాయి. ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ 11 అనేది ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 11 స్క్వేర్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ ఈ చివరి ఉండేదాన్ని స్క్వేర్ చేయాలి, ఈ చివరి వేసేయాలి. ఆ తర్వాత 11కి ఈ చివరి ఉండేదాన్ని కలిపేయాలి. 11కి ఈ చివరి ఉండేదాన్ని కలిపేస్తే ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో 11 స్క్వేర్ వాల్యూ అనేది 121 అయ్యింది. నెక్స్ట్ 12 స్క్వేర్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకుంటే సేమ్ ఇంతే. ఈ చివరి ఉండేదాన్ని ఫస్ట్ స్క్వేర్ చేయాలి. 2 స్క్వేర్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఈ 12కి మొత్తం 12కి ఈ చివరి ఉండేదాన్ని కలిపేయాలి. ఎంత అవుతుంది? 12 + 2 14 అవుతుంది. సో దీని యొక్క స్క్వేర్ అనేది 144 అనేది అవుతుంది. నెక్స్ట్ 13 స్క్వేరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే చూడండి, 3 స్క్వేర్ చివరి ఉండేదాన్ని స్క్వేర్ చేయాలన్నమాట, 9 వస్తుంది. నెక్స్ట్ ఈ 13కి ఈ 3 యాడ్ చేసేయాలి. 13కి +3 యాడ్ చేసేయాలి. ఎంత అవుతుంది? 16. 13 స్క్వేర్ వాల్యూ 169. నెక్స్ట్ 14 స్క్వేర్ చూడండి, ఈ చివరి దాన్ని స్క్వేర్ చేసేయాలి. ఎంత అవుతుంది? 16 అవుతుంది. సో 16 అనేది ఇక్కడ వేయకూడదు, ఓన్లీ చివరి ఉండేదాన్ని మాత్రం వేయాలి. ఇంకా ఒకటి ఉండిపోయింది కాబట్టి పైన ఒకటి ఇలా ఎక్స్ట్రా ఉంది కాబట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ 14కి 4 కలిపేయాలి. +4 ఎంత అవుతుంది? 18 అవుతుంది. ఈ 1 కూడా దీనికి కలిపేయాలి, 19. సో 14 స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? 196. నెక్స్ట్ 15 స్క్వేర్ సేమ్ ఇంతే. 5 5 = 25, చివరి ఉండేదాన్ని స్క్వేర్ చేయాలి. 25 వచ్చింది కాబట్టి ఇక్కడ 5, ఇంకా 2 అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇక్కడ ఉంచుకోండి. ఇక్కడ 15 ఉంది కదా, ఈ 15కి +5 యాడ్ చేయండి, ఈ 2 కూడా యాడ్ చేసేయండి. 15కి 5 యాడ్ చేస్తే 22. సో 15 స్క్వేర్ అనేది 225 అనేది అవుతుంది. సో మీకు ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తా. 90 స్క్వేర్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి కామెంట్ చేయండి ఆన్సర్ని. మరెన్నో స్క్వేర్స్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అర్థమెటిక్లో ఏ చాప్టర్ పైన డౌట్ ఉంటే ఆ చాప్టర్ని కామెంట్ చేయండి. ఆ చాప్టర్ నుండి టాప్ 10 క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్లో అడిగినవి నేను చెప్పడం జరుగుతుంది. మీరు ఎంత వేగంగా కామెంట్ చేయగలిగితే నేను అంత వేగంగా వీడియో రెడీ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.